నిజంగా ఒక ₹1,00,00,000 కార్పస్‌ని మనం జనరేట్ చేయాలంటే అది చాలా ఈజీనా? లేకపోతే చాలా టఫా? దీని గురించి మేము ఈ వీడియోలో ఒక చిన్న పాడ్‌కాస్ట్ పెట్టి డిస్కషన్ చేయడం జరిగింది. సో, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక ₹1,00,00,000 కార్పస్ జనరేట్ చేసిన తర్వాత ఇంకో ₹1,00,00,000 జనరేట్ చేయడానికి చాలా తక్కువ సమయమే పడుతుంది. ఒకసారి ఎండ్ వరకు చూడండి. మా పేజ్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో సార్. సార్, ఇప్పుడు మనం 1 crore కార్పస్‌ని మనం బిల్డ్ చేయాలంటే ఎందుకు అంత కష్టపడాలంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ నిహాల్ గారు. సార్, మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. చిన్న స్మాల్ సిప్ లేకపోతే లంసం వేసుకుంటూ 1 crore కార్పస్ క్రియేట్ చేయొచ్చు అంటాం. వినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, 3 మెయిన్ రీజన్స్ ఎందుకు 1 crore కార్పస్ ఫెయిల్ అవుతారు. ఫస్ట్, ఫియర్. నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్, గ్రీడీ. థర్డ్, నాట్ హ్యావింగ్ స్టడీ ఇన్కమ్. 3 ఫ్యాక్టర్స్. ఫియర్ ఫస్ట్ మనం తీసుకుంటే మనం ఏం చేస్తాం, జనరల్గా 1 crore కార్పస్ క్రియేట్ చేయడానికి ఒకవేళ ఎస్ఐపి కానీ స్టార్ట్ చేస్తే 10 years అనుకుందాం టైం. 10 yearsలో ఒక 1 crore క్రియేట్ చేయాలనుకుందాం. వాళ్ళు చేయవలసిన ఎస్ఐపి అమౌంట్ 43,000 పర్ మంత్ చేస్తే ఒక 10 yearsలో 1 crore కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇంకోటి, లేదంటే ఒక లంసమ్ ఆఫ్ 32 lakhs వేసేసి 10 years వెయిట్ చేయాలి 1 crore క్రియేట్ చేయడానికి. సో ఇప్పుడు మెయిన్ రీజన్స్ ఏంటి నేను చెప్పింది, ఫియర్, గ్రీడ్, నాట్ హ్యావింగ్ కంటిన్యూస్ ఇన్కమ్ లేకపోవడం, ఫ్లో లేకపోవడం. ఓకే, 3 reasons. ఫియర్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ప్రతి ఒక్కరు మన సిప్ చెప్పినట్టుగా కానీ లంసం కానీ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారు. ఓకే, మార్కెట్లో అర్థమైన వాళ్ళు బాగానే ఉంటారు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కరెక్షన్స్ ఉంటాయి, కానీ మన 10 years టైంలో మన కార్పస్ క్రియేట్ అవుతుందని తెలిస్తే ఆ ఫియర్ ఉండదు. కానీ ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే మార్కెట్ ఒక ఫాల్ ఉంటుందో 20% కానీ 25% కానీ ఒకేసారి పడిపోయింది అనుకోండి, ఫస్ట్ 1-2-3 yearsలో పడే ఛాన్సెస్ కనబడతాయి, నెగిటివ్ రిటర్న్స్ కనబడతాయి. కానీ కనబడేటప్పుడు ఏం చేస్తారో వాళ్ళకి భయం వచ్చేస్తుంది. అరే బాబు, నాది ఉండేది 32 lakhs లంసము, లేకపోతే నాకు వచ్చే సిప్పు ఇది ఒక్కటే మిగులుతుంది, ఇంకేం లేవు నాకు, నేను 43,000 వేస్తే ఇప్పుడు 30,000లో ఉంది. ఆ ఫియర్ వచ్చేస్తుంది. ఫియర్ వచ్చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇది స్ట్రైట్ అవే తీసేసుకుంటారు, విత్డ్రా చేసేస్తారు. ఫియర్. గ్రీడీ ఏంటంటే బాగానే ఉంది, 43,000 సిప్ స్టార్ట్ చేసి ఇన్వెస్ట్ చేస్తుంటారు. 10 years, 1 crore కార్పస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రీడీ అయ్యేటప్పుడు అంటే ఏంటంటే, మీకు 12% రిటర్న్స్ జనరేట్ చేస్తూ 1 crore క్రియేట్ అవుతుంది అనుకుందాం. ఓకే, మీరేం చేస్తారంటే చుట్టుపక్కల చూసి వాడికి 20%, 15%, 18% రిటర్న్ జనరేట్ అవుతుంది, మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి మార్చేస్తారు ఇన్వెస్ట్మెంట్, ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడు మేము అవసరం లేదు, డిస్ట్రిబ్యూటర్ అవసరం లేదు, అడ్వైజర్ అవసరం లేదు, మార్చేస్తారు ఇంకో స్కీమ్స్. అప్పుడేమవుద్దంటే, ఇప్పుడు మనం లాస్ట్ కొన్ని, అంటే నేను పేర్లు చెప్పను, బట్ కొన్ని లాస్ట్ వన్ ఇయర్ చూసుకుంటే ప్రీవియస్ ఇయర్స్ ఏదైతే పర్ఫామ్ చేసిందో 18, 19, 20% ఇచ్చిందో అలాంటి దానికి మారిన వాళ్ళు ఇప్పుడు నెగిటివ్ రిటర్న్స్ చూస్తున్నారు. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే, డోంట్ బీ టూ మచ్ గ్రీడీ. మనకు అనుకునే 12% రిటర్న్ జనరేట్ అవుతుందా, మన గోల్ రీచ్ అవుతున్నావా ఇంపార్టెంట్. సో అక్కడ ఏంటంటే దే బికమ్ మోర్ గ్రీడీ అండ్ దెన్ చేంజ్ చేసేస్తుంటారు స్కీమ్స్. అంటే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి ఎలా క్రియేట్ అవుతుంది మీకు వెల్త్? యు ఆర్ నాట్ ఏ కన్సిస్టెంట్ డిసిప్లిన్ ఇన్వెస్టర్. అలాంటప్పుడు మీకు వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ లేదు. దే లూజ్ మనీ, రైట్? సో ఒక నంబర్ అనుకున్నప్పుడు 12% రిటర్న్స్ అనుకునేటప్పుడు అది జనరేట్ అవుతున్నప్పుడు ఉండాలి, మార్కెట్లో ఉండాలి, కన్సిస్టెంట్గా పేషెంట్గా ఉండాలి. అలాంటప్పుడు జనరేట్ చేస్తారు. మూడో రీజన్ ఏంటి సార్, ఎవరైనా జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కంటిన్యూగా ఉండాలి. జాబ్ చేసినా లేకపోతే బిజినెస్ చేసినా ఏం చేసినా ఒక కంటిన్యూగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉండాలి. అది లేనప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆ 1 crore కార్పస్ క్రియేట్ చేయలేరు. కరెక్ట్? సో హికప్స్ అనేది మీ లైఫ్లోనే తీసుకోండి. ఐ డోంట్ నో మీ ఏజ్ ఎంతో తెలియదు, కానీ బట్ ఇంతవరకు మీరు చూసుకుంటే మీరు అనుకుంది ఎప్పుడు బ్రేక్ లేకుండా అయిందా? అవునా, వచ్చినాయి.
బ్రేక్లు వచ్చాయి బ్రేక్స్ కదా, వచ్చినాయి. దట్ మీన్స్ దేర్ ఇస్ అ పాసిబిలిటీ. బట్ దానికి ప్లానింగ్ చేసుకుంటే వెళ్ళాలి తప్పించి ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా మేజర్ రీజన్. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ అనుకోండి, వాళ్ళు చేస్తూ ఉంటారు ఒక 10 సంవత్సరాలు ఇనీషియల్గా బాగానే ఉంటుంది, 5 ఇయర్స్ 10 ఇయర్స్ బాగానే ఉంటుంది. తర్వాత హికప్స్ వస్తాయి. హికప్స్ వచ్చినప్పుడు మీరు అప్పటికి ఆల్రెడీ వెల్త్ క్రియేట్ చేసి ఉంటే కొంచెం ప్యాసివ్ ఇన్కమ్ చేసుకుని ఏదో కంటిన్యూ చేయొచ్చు. లేదు అన్నప్పుడు మరి ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అది కంటిన్యూ చేయాలి కదా, మీ గ్రోత్, మీ గోల్ రీచ్ అవ్వాలంటే. సో ఈ 3 రీజన్స్ వల్లే ఫస్ట్ 1 CR క్రియేట్ చేయడం చాలా కష్టం. ఒక్కసారి ఆ 1 CR కానీ మీరు క్రియేట్ చేయగలిస్తే, ఓకే, ఆ 1 CR క్రియేట్ చేయడానికి మీరు చాలా కష్టపడాలి, అవునా? ఆ 1 CR క్రియేట్ అయిన తర్వాత ఆ డబ్బులు మీకోసం పనిచేస్తుంది. మీరు డబ్బుల కోసం ఇప్పుడు పనిచేస్తున్నారు, ఆ 1 CR క్రియేట్ అయిన తర్వాత ఆ 1 CR మీకోసం పనిచేయడం మొదలెడుతుంది. సో యూ విల్ హ్యావ్ ఎ రిలాక్స్డ్ లైఫ్. మీ ప్లానింగ్ ఏమేమి ఉన్నా అన్నీ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే స్టార్టింగ్ మేము అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారా సార్? ఇప్పుడు 1 CR మేము కార్పస్ మనం టచ్ చేయడానికి స్టార్టింగ్ అగ్రెసివ్ చేసి, సో 1 CR టచ్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ స్టాగర్డ్ వే అలా చేసుకుంటూ వెళ్ళాలంటారా? నేను చెప్పేది ఏంటంటే నిహాల్ గారు, ఎప్పుడైనా మనకి మంచి శాలరీ ఉంది, ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలం, రిస్క్ తీసుకునే అపెటైట్ ఉంది అన్నప్పుడు అగ్రెసివ్గా వెళ్ళండి. మీకు 10 ఇయర్స్ నేను చూసుకోని నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు అగ్రెసివ్గా వెళ్ళండి. వెరీ సింపుల్. పెడుతూ ఉంటే మనకు 12 కాదు 15 వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, దానికంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కనబడతాయి, షార్ట్ టర్మ్ వాలటాలిటీ కనబడుతుంది మీకు పోర్ట్ఫోలియోలో. డోంట్ వరీ, జస్ట్ ఇగ్నోర్. ఎందుకంటే మనం నెక్స్ట్ 10-20 ఇయర్స్లో మన ఇండియా విల్ గ్రో బెటర్, విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్. సో అలాంటప్పుడు మనం కూడా గ్రో అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మనం చేయవలసింది ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి డిసిప్లిన్డ్గా పేషెన్స్గా ఉండమే. మీరు 10 సంవత్సరాలు, మీరు 20 ఇయర్స్ మీరు గోల్ పెట్టుకున్నారు, మీరు ప్రతి నెల ఎందుకు చూస్తారు మీరు పోర్ట్ఫోలియోస్లో? అంటే రివ్యూ చేయడానికి కూడా చూసుకోవచ్చు కాకుండా ప్రతి నెల ఎందుకు సార్ రివ్యూ? మీకు ప్రతి నెల రివ్యూ చేసుకునే స్టాక్ మార్కెట్ కాదు కదా, మనం ట్రేడింగ్ చేయట్లే కదా. లాంగ్ టర్మ్ గోల్స్, మ్యూచువల్ ఫండ్ ఆల్వేస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ స్ట్రాటజీ. లాంగ్ టర్మ్ గోల్స్కి ఏదైతేనే అదే ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్లో ఉంటాయి, బట్ లాంగ్ టర్మ్లో మీకు మంచి రిటర్న్స్ జనరేట్ చేసే సినారియోస్ ఉన్నాయి. మీకు 12-15% రిటర్న్స్ చేసే జనరేట్ సినారియో ఉంది. ఎప్పుడైతే సార్ మనం ఫస్ట్ 1 crore 10 ఇయర్స్లో అంటున్నాను కదా, ఎప్పుడైతే 1 crore 10 ఇయర్స్లో క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ crore 4.5 ఇయర్స్లోనే క్రియేట్ అవుతుంది మీకు. ఓకే, తర్వాత 3 CR వితిన్ 3 ఇయర్స్లో క్రియేట్ అవుతుంది. అంటే దగ్గర మీరు చూసుకోండి, 1 ఇయర్ తర్వాత తక్కువ సమయంలోనే మీ డబ్బులు ఇంకా డబుల్ అవుతూ ఉంటుంది, ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో ఆ ఫస్ట్ 1 CR క్రియేట్ చేయడం కష్టం. ఏదైనా సరే, ఏం జరిగినా సరే షార్ట్ టర్మ్ మూమెంట్కి రియాక్ట్ అవ్వకండి. లాంగ్ టర్మ్ పొజిషన్స్ పెట్టుకుంటూ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే మనకు మంచి కార్పస్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా ఫస్ట్ 1 CR అనేది చాలా డిఫికల్ట్ అండి, చెప్పినంత ఈజీ కాదు. బట్ అది చేయగలిస్తే దట్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ యూ. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్.